తెలుగు సినీ అభిమానులకు ఒక సూపర్ అప్డేట్ వచ్చింది. ఇటీవలే భారీ విజయాన్ని అందుకున్న మా ఇంటి బంగారం సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతుందనే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత రాజ్ నిడుమూర్ వెల్లడించడం మరింత ఆసక్తిని పెంచింది. అసలు ఆయన ఏమన్నారు, సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతోంది, సమంత ఇందులో ఉంటారా, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మా ఇంటి బంగారం సినిమా ఘన విజయం సాధించిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నిర్మాత రాజ్ నిడుమూర్ మాట్లాడుతూ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, ఆదరణ మమ్మల్ని ఎంతో ఆనందపరిచింది. ఆ స్పందనే ఈ కథకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనకు కారణమైందని చెప్పారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికే మా ఇంటి బంగారం 2 కోసం ఒక బలమైన కథ ఆలోచన సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని ఇప్పటి వరకు ఎవరితోనూ పంచుకోలేదని చెప్పడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. రాజ్ నిడుమూర్ చెప్పిన ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే 2 సంవత్సరాల్లో మా ఇంటి బంగారం 2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యం ఉందని తెలిపారు. అయితే సినిమా వెంటనే ప్రారంభమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే ప్రస్తుతం సమంత వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఆమె కొంతకాలం సినిమాలకు విరామం తీసుకున్నట్లు గతంలోనే వెల్లడించింది. దీంతో ఆమె తిరిగి సినిమాల్లోకి వచ్చిన తర్వాతే ఈ సీక్వెల్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మా ఇంటి బంగారం సినిమా విజయంలో అనేక అంశాలు కీలక పాత్ర పోషించాయి. మొదటగా సమంత నటన ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. దర్శకురాలు నందిని రెడ్డి భావోద్వేగాలను, కుటుంబ అనుబంధాలను అద్భుతంగా తెరపై చూపించారని ప్రశంసలు అందుకున్నారు. అలాగే కథలో ఉన్న వినోదం, భావోద్వేగం, సంగీతం, నిర్మాణ విలువలు సినిమాకు పెద్ద ప్లస్ అయ్యాయి. ఈ విజయమే ఇప్పుడు సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచుతోంది. అధికారిక కథ ఇంకా బయటకు రాలేదు. అయితే మొదటి భాగం ముగిసిన తీరు చూస్తే రెండో భాగంలో కొత్త భావోద్వేగాలు, మరిన్ని కుటుంబ సంఘటనలు, కొత్త పాత్రలు ఉండే అవకాశం ఉందని అభిమానులు ఊహిస్తున్నారు. సమంత పాత్రను మరింత బలంగా చూపించే అవకాశాలు కూడా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే ఇవన్నీ ప్రస్తుతం కేవలం అంచనాలు మాత్రమే. అధికారికంగా కథ లేదా ఇతర వివరాలు ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. అయితే రెండో భాగం మొదటి భాగంలో మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూనే ప్రధాన పాత్రల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను మరింత లోతుగా చూపించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కుటుంబ నేపథ్యంలో జరిగే సంఘటనలతో పాటు కథను కొత్త మలుపులు తిప్పే కొన్ని కీలక పాత్రలు కూడా పరిచయం కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మొదటి భాగంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాలను మరింత విస్తృతంగా చూపించే ప్రయత్నం ఉండొచ్చని అభిమానులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరోవైపు సమంత పాత్రకు సంబంధించిన ఊహాగానాలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఆమె పాత్ర కథలో మరింత ప్రాధాన్యం సంతరించుకొని కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా మారే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే దర్శకుడు కథలో అనూహ్యమైన ట్విస్టులు, భావోద్వేగ సన్నివేశాలు జోడించి ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారనే చర్చ కూడా కొనసాగుతోంది. అయితే ఈ విషయాలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం, అభిమానుల అంచనాల ఆధారంగానే ఉన్నాయి. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తరువాతే కథ, పాత్రలు, ఇతర విశేషాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి మా ఇంటి బంగారం ఘన విజయంతో చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. అదే ఉత్సాహంతో ఇప్పుడు మా ఇంటి బంగారం 2 కోసం కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే కథ ఆలోచన సిద్ధంగా ఉందని రాజ్ నిడుమూర్ చెప్పడం అభిమానులకు మంచి వార్తగా మారింది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది, సమంత ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు, దర్శకురాలు నందిని రెడ్డి ఎలాంటి కథతో వస్తారు అనే విషయాలపై అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మా ఇంటి బంగారం 2 పై మీరు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.